విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మొన్న పెరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మరి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడానికి కొత్త అవతారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పారు. ఈ 15 నెలల్లో ఎంతమంది మహిళల్ని కోటీశ్వరులు చేశారో చెప్పాలి. 15 మందిని కూడా కోటీశ్వరులు చేయలేని మీరు ముఖ్యమంత్రిగా అనర్హులు అని మహిళలు భావిస్తున్నారు. ప్రతి నెల 2500 మహిళలకి ఇయ్యలేని మీరు మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే మహిళలందరూ సిగ్గుపడుతున్నారు. 2500 కూడా ఇయ్యలేని మీరు ప్రభుత్వం నడపడానికి వీల్లేదు అని మహిళలందరూ ఆగ్రహిస్తున్నారు. మహిళా సాధికారతకు మరో పేరు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిని చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. 33% రిజర్వేషన్ని తీసుకొచ్చి మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రక్షణ మంత్రిగా మొదట మహిళను నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంటి బడ్జెట్ని ఎలాగైతే చేయగలుగుతాదో అలాగే దేశ బడ్జెట్ని కూడా సమర్థవంతంగా చేయగలుగుతుందని నమ్మి ఒక మహిళకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నగాక మొన్న ఢిల్లీలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మహిళని ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఎంతోమంది మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 కోట్ల మహిళలకి మరుగుదొడ్లు కట్టించి స్వచ్ఛ భారత్ పేరు మీద వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 4 కోట్ల మంది మహిళలకి ఇళ్ళని వాళ్ళ పేరు మీద అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వయం సహాయక బృందాలకి 20 లక్షల రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా పోషణ్ అభియాన్ పేరు మీద ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 25 కోట్ల మంది మహిళలకి 10 లక్షల కోట్ల రుణాలు ముద్రా యోజన ద్వారా అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక స్త్రీని తల్లిగా, చెల్లిగా, దేవతగా పూజించే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ అంటే మహిళా సమాధి. మహిళలకి ఎన్నికల్లో వారికి సమిధలు మాత్రమే. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిని చేస్తానంటే మొదట వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే కేవలం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే. ట్రిపుల్ తలాక్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళల బిల్లుని వ్యతిరేకించి ముస్లింలతో కలిసి మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్దామని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. మొదటి తరంలో ఇందిరాగాంధీని అమ్మని చేసి ఎమర్జెన్సీ టైంలో ప్రజల్ని చంపించింది ఇందిరాగాంధీ. రెండో తరంలో సోనియా గాంధీని అమ్మని చేశారు, తెలంగాణ యువతను బలికొనింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను అన్నగా భావించమని తెలంగాణ మహిళలకు చెప్తున్నారు. వారిని అన్నగా భావిస్తే మాత్రం వారికి కడుపు కోతనే మిగులుతుందని చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో సోనియమ్మకు మాత్రం బానిసగా మిగిలిపోయారు. మీరు నరేంద్ర మోడీ గారితో ఎలా పోల్చుకుంటారు అనేది ఇంకా కూడా అర్థం కాని విషయం. నరేంద్ర మోడీ గారికి మీకు పులికి పిల్లికి ఉన్న తేడా ఉంది. ఢిల్లీ పిల్లి రేవంత్ రెడ్డి. నిన్నగాక మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ 2025లో గుజరాత్ మోడల్ని టెస్ట్ మ్యాచ్తో పోల్చారు. అలాగే తెలంగాణ మోడల్ని 2020తోని మ్యాచ్తో మీరే పోల్చారు. అంటే మీరే ఒప్పుకున్నారు
టెస్ట్ మ్యాచ్ చాలా రోజులు నడుస్తుంది, ఇక మీద కూడా నడవబోతుంది. మీది వన్ డే మ్యాచ్, వన్ డేగానే మీ షో మిగిలిపోయే రోజు రానున్న రోజుల్లో ఉంటాయని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు, కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది, అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తులం బంగారం ఇస్తాను అని చెప్పి బెల్ట్ షాపులు పెంచి వారి తాలిబొట్టుని తెంచే విధంగా ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో రాష్ట్ర ఉచిత బస్సు పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సులే ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నారు. 2024 సంవత్సరానికి రాష్ట్రంలో రైతు, మహిళ, యువత నామ సంవత్సర సంకల్పం తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి గారు 2500 ఇవ్వకపోవడమే మీ సంకల్పమా? ఏదైతే తులం బంగారం ఇస్తా అన్నారో అది ఇవ్వకపోవడమే మీరు తీసుకున్న సంకల్పమా? విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఒక్కరికి కూడా స్కూటీ ఇచ్చింది లేదు. అకాడమిక్ ఇయర్ పూర్తయింది, వచ్చే అకాడమిక్ ఇయర్కైనా స్కూటీలు వస్తాయని వారు మొన్న ఎంతో ఆశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశ మిగిల్చింది రేవంత్ రెడ్డి గారు. వడ్డీ లేని రుణాలు, స్వయం శక్తి బృందాలకి ఇందిరా మహిళా శక్తి అని మసిపూసి మారేడుకాయ మాటలు చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని చెప్పిన మీరు ఇప్పటి వరకు ఒక్క పారిశ్రామికవేత్తనన్నా తయారు చేశారు. ఆర్టీసీ బస్సులకు బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో అద్దెకిచ్చి మహిళల్ని కోటీశ్వరులు ఎలా చేస్తారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 600 బస్సులు ఇస్తానని కేవలం 20 బస్సులు ఇచ్చి అది కూడా ఫ్రీగా ప్రయాణం చేసే రహదారులు నడిపించే మీరు మహిళా సంఘాలకి ఎలా దీనివల్ల లాభం చేకూరుస్తారో అనేది మీరు వివరించాల్సిన అవసరం ఉంది. మొన్న మీటింగ్లో 150 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తానని చెప్పారు. తర్వాత రానున్న రోజుల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి రైస్ మిల్లులకు మహిళల్ని ఓనర్స్ని చేస్తానని చెప్పి ఇచ్చిన పథకాలకే దిక్కు లేదు, మళ్ళీ కొత్త పథకాలకి రంగం సిద్ధం చేస్తున్న మిమ్మల్ని, ప్రజల్ని మోసం చేస్తున్న, మహిళల్ని మోసం చేస్తున్న మిమ్మల్ని రానున్న రోజుల్లో మహిళలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు మహిళా దినోత్సవం రోజు గుజరాత్లో సీఎం గారు రేప్ చేసిన మహిళల్ని వెంటనే మరణశిక్ష విధించే విధంగా చట్టాలని సవరిస్తే, ఇక్కడ మాత్రం తెలంగాణలో రోజు రోజుకి అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతూ మన రాష్ట్రాన్ని మరొక ఆఫ్ఘనిస్తాన్గా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 5% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్. రోజుకి 6 మంది మహిళలు లైంగిక దాడికి గురి అవుతున్నారు. మన దగ్గర కొత్తగా మహిళా పోలీసుల నియామకం చేయడం లేదు, కొత్త మహిళా పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం లేదు. ఇవన్నీ గాలికి వదిలేసి కేవలం ఢిల్లీ పర్యటనలో మాత్రమే బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఏదైతే మహిళల్ని అడ్డం పెట్టుకొని మీరు గద్దెనెక్కారో అదే మహిళల ద్వారా మీరు గద్దె దించే రోజు ముందులోనే ఉందని, దానికి ఉదాహరణ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎలక్షన్స్లో మహిళలు మీకు బుద్ధి చెప్పారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మహిళలు బుద్ధి చెప్తారని, అలాగే మీరైతే ఏవైతే 6 గ్యారంటీలు మాటిచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని, లేదంటే నారీ శక్తికి బలవక తప్పదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో మహిళలు కూడా మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున కూడా మహిళలకు న్యాయం చేకూర్చే విధంగా మా కార్యాచరణ కూడా ఉండబోతుందని మీకు మరొక్కసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు.
అందరికీ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్తేనే వచ్చిందండి. పెయిడ్ బ్యాచ్ కదా, పెయిడ్ బ్యాచ్ని మొత్తం డ్వాక్రా సంఘాలను మొత్తం అందరినీ తీసుకొచ్చారు. మీరు అన్నట్టు విధంగా కట్టుదిట్టం చేసి వాళ్ళని పంపించకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహిళా సాధికారత, మహిళా దినోత్సవం రోజునే మీరు ఇలాంటి చర్యలు చేస్తుంటే మహిళలకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? రానున్న రోజున మీ పథకాలే కానీ భద్రతే కానీ వాళ్ళ సభల్లో వాళ్ళకి మహిళలకి భద్రత లేనప్పుడు ఇంకా ఇంకా వాళ్ళకి భద్రత ఎట్లా ఇస్తారనేది మహిళలు కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మహిళలు ఎప్పుడైతే వాళ్ళంతలో వాళ్ళు వస్తారో వాళ్ళు కూర్చుంటారండి. పెయిడ్ బ్యాచ్ మొన్న చూసినట్టయితే మొత్తం పెయిడ్ బ్యాచ్, వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు? వాళ్ళకి ఇచ్చిన టైం లిమిట్ వరకే ఉంటారు. డబ్బులు ఇచ్చాము కదా అని చెప్పేసి వాళ్ళని గంటలు కూర్చోబెడతానంటే ఎవరూ కూర్చోరు. సో మహిళల పట్ల ఆ ప్రవర్తన నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో మహిళలని భద్రత గురించి మీరు ఆలోచించకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా దీన్ని తీవ్రంగా స్టెప్ ముందుకు